చార్ధామ్ యాత్రకి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే చేరుకున్నామండి. ఇంకా ఢిల్లీలో దిగినవి అవన్నీ కూడా పెడితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా అవన్నీ పెట్టలేదండి. ఇక్కడ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్కి వచ్చి హరిద్వార్ నుంచి మనము బయలుదేరాల్సి ఉంటుంది మన చార్ధామ్ యాత్రకి. మేము ఇక్కడ హరిద్వార్ నుంచి మాకు తెలిసిన వాళ్ళది బస్సు అయితే వేశారండి. ఆ బస్సులోని మేము అయితే మొత్తం చార్ధామ్ మొత్తం 4 యాత్రలు అయితే మేము చేసాము. ముందుగా హరిద్వార్లోనైతే దిగి గంగమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం అయితే చేసామండి. గంగా హారతికి అయితే మేము చేరలేకపోయాము. స్నానాలు అయితే చేసాము. స్నానాలు చేసి యాత్ర అయితే మేము మొదలు పెట్టామండి. నీరు మాత్రం అంటే మొదటిసారి కదా మాకు ఎక్స్పీరియన్స్. నీరు నార్మల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ అంత చల్లగా ఉంటుందని నేను అనుకోలేదు అసలు. అమ్మకి మామూలుగా పూజ అది చేసుకొని దీపం అయితే వదిలాం అనమాట నదిలోని. మనం వెళ్ళబోయే బస్సు అయితే ఇదేనండి. చూసారా ఎలా ఉందో. ఇందులో ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సేనండి. రిషికేశ్ దాటిన తర్వాత ఒక గుడి దగ్గర అయితే ఆపారండి. ఆ గుడి దగ్గర మొత్తం అందరం కలిసి ఇలాగ కూర్చొని భోజనాలు అయితే చేసాము. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నది. మా వెనకతలు ఉన్నది శివాలయం అండి. అంటే అద్దం వల్ల మీకు సరిగా కనిపించట్లేదు. మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే ఘాట్ రోడ్స్ అండి. రిషికేశ్ దాటిన తర్వాత నుంచి మళ్ళీ రిషికేష్కి వచ్చినంత వరకు మనకి అసలు నేల అనేది కనిపించదండి. ఓన్లీ ఘాట్లు, ఆ లోయలు అన్నీ అవే కనబడతాయి. ఇలాంటి బ్రిడ్జిలు నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఘాట్లు ఇంత భయంకరంగా ఉంటుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. మా జర్నీలోని ముఖ్యమైన పార్ట్ ఎవరు అంటే ఇగండి మా డ్రైవరు. ఆ ఘాట్ రోడ్లోని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకురావడం అంటే ఆ ఎక్స్పీరియన్స్కి అయినా సరే మనం మెచ్చుకోవచ్చు. సో మేము అందరం ఖచ్చితంగా తనకైతే రుణపడే ఉంటాము. తను ఆ ఘాట్ రోడ్లో కూడా తన స్పీడ్ ఎలా ఉంటుందంటే ఇంకా రోలర్ కోస్టర్ ఉంటుంది కదండి, అది మా అందరికీ ఫ్రీగా ఎక్కించి చూపించాడు అనమాట. వాంతులు రాని వాళ్ళ చేత కూడా వాంతులకు ఎక్కించే అంత ఎక్స్పర్ట్ తను. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ కొండ చర్యలు అవి పడకుండా ఈ మధ్య అయితే కొంచెం భారీగానే బాగా ఏర్పాట్లు అవి చేస్తున్నారండి. వీళ్ళు మా బ్యాచ్. చార్ధామ్లో మొదటి యాత్రలో భాగంగా మాకు మొదటగా యమునోత్రికి అయితే తీసుకొచ్చారండి. బస్ పార్కింగ్లోనైతే బస్సును అయితే పెట్టేసి మమ్మల్ని అందరినీ వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చామన్నారు. మేమందరం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ బోర్డు మీద 5 కిలోమీటర్లు అయితే చూపిస్తున్నారు, కానీ 6 కిలోమీటర్ల చిల్లర ఉంటుందండి. నడిచే వాళ్ళు అయితే నడుస్తారండి. నడవలేని వాళ్ళు ఇలాగ గుర్రాల మీద లేదు అంటే డోలీలు ఉంటాయండి. డోలీల మీద ఎక్కి అయితే అమ్మవారి దర్శనానికి కొండ మీదకైతే వెళ్తారు. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే మాత్రం ఈ ట్రిప్ చాలా అంటే చాలా నచ్చేస్తుంది. అంత బాగుంటుంది. ఎటు చూసినా సరే మనకి పొల్యూషన్ అనేది కనిపించదు. మెయిన్ ఈ యాత్రకు రావడానికి ముఖ్య కారకురాలు ఇవ్వండి మా అమ్మ. చార్ధామ్ యాత్రలోకి వచ్చే వాళ్ళంతా మ్యాక్సిమం దోధామ్ చేసి వెళ్ళిపోతున్నారండి. అంటే కేదార్నాథ్, బద్రీనాథ్ అవే 2 చూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఈ 4 యాత్రలు కనుక చూస్తే మాత్రం జన్మ అయితే ధన్యం అయిపోద్దండి. అంత బాగుంటుంది. మెయిన్ యమునోత్రి, గంగోత్రి కానీ కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 యాత్రలు చూడాలి అంటే మాత్రం నిజంగా మనం ఏదైనా అదృష్టం చేసుకొని ఉంటేనే కానీ మనము ఈ చార్ధామ్ యాత్రకి అయితే రాలేమండి. స్టార్టింగ్లో బాగానే ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చునిపోయింది మా అమ్మ. ఇది కాలభైరవ స్వామి గుడి అండి. ఇలా వెళ్తున్న దారిలో మనకి చాలా గుళ్ళు అయితే మనకు కనబడతాయి. మీకు ఒక్కొక్క గుడి చూపిస్తూ ఉంటాను నేను. మొత్తానికి మనం కొండ పైకి అయితే చేరుకున్నామండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ యమునోత్రి మాతాకి జై అనుకుంటూ వెళ్తే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. లైఫ్లో ఫస్ట్ టైము మంచు కొండలు చూడడం నేనైతే. ఆ మంచు కరిగి అక్కడ చూస్తున్నారా మీకు ఆ వాటరే అలాగా మనకి ఇప్పుడు ఈ నది రూపంలోనే మనకైతే కిందకైతే వస్తుందన్నమాట. ఇక్కడ వేడి నీటి కుండం ఒకటి ఉంటుందండి. అక్కడ అయితే స్నానాలు అయితే చేసాము. అక్కడ చోటు బాగోలేదు అంటే లేడీస్ అది కూడా ఉన్నారని చెప్పి అక్కడ వీడియో సరిగా నేను తీయలేదు.
కనిపిస్తుంది అమ్మవారి గుడమ్మ, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఇందులో ఒక మూటలోని బియ్యం తీసుకొచ్చి అందులోనైతే పెడతారండి. పెట్టిన కొద్దిసేపటికి ఆ బియ్యం అయితే ఉడికిపోతాయి అన్నమాట, అంత వేడిగా ఉంటాయి అక్కడ నీరు. అమ్మ యమునోత్రి అమ్మ దర్శించుకోండి, అందరూ దండం పెట్టుకోండి. యమునోత్రి దర్శనం అయితే అందరికీ చాలా బాగా అయిందండి. తర్వాత మేము వెళ్ళబోయే యాత్ర వచ్చేసి గంగోత్రి అండి. ఎక్కడికైనా సరే ఇలాగే వెళ్ళాల్సిందే. ఆ రూట్లు చూసారు ఎలాగున్నాయో. ఇది ఇంకా చిన్నదే. మేము ముందు వెళ్ళే రూట్లన్నీ చూస్తేనే మొత్తం కళ్ళు తిరిగేసే అంత లోయలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం చూసేవరకు అయితే మాత్రం పాములాగే ఉంటాయి మొత్తం రోడ్లన్నీ. గంగోత్రి అయితే చేరుకున్నామండి మేము. మనలో చాలామందికి గంగాదేవిని భూమికి తీసుకొచ్చింది భగీరథుడు అని తెలుసు, కానీ అసలు ఎందుకు తీసుకొచ్చాడు అనేది తెలుసా అండి? భగీరథుడి ముత్తాత సాగరదేవుడు. ఆ సాగరదేవుడికి 60,000 మంది కొడుకులు ఉండేవారు అనమాట. అయితే సాగరదేవుడు అశ్వమేధ యాగం చేస్తూ చాలా రాజ్యాలని సొంతం చేసుకున్నాడు అనమాట. అయితే దీనివల్ల నా సింహాసనానికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని చెప్పి ఇంద్రదేవుడు ఆ గుర్రాన్ని దాచేసి కపిల మహర్షి ఆశ్రమంలోనైతే దాచేస్తాడనమాట. అప్పుడు సాగరరాజు 60,000 మంది కొడుకులు ఆ గుర్రం ఉన్న ప్లేస్ని అయితే కనుక్కొని కపిల మహర్షి దాచేశాడని చెప్పి కపిల మహర్షిని నువ్వు దొంగ అని చెప్పి అవమానిస్తారనమాట. దానికి కోపించిన కపిల మహర్షి కన్నెర్ర చేసేసరికి 60,000 మంది అక్కడే బూడిదైపోతారనమాట. తన పూర్వీకుల కోసం తెలుసుకున్న భగీరథుడు వారికి మోక్షం ఇప్పించాలని అనుకుంటాడనమాట. వారికి మోక్షం ఇప్పించాలంటే ఆ బూడిద గంగా నదిలో కలిస్తేనే కానీ వాళ్ళకు మోక్షం రాదని మన హిందువుల ప్రతీతి. బట్టి గంగాదేవి కోసం ఘోర తపస్సును చేశాడనమాట. అయితే తన తపస్సుకు మెచ్చిన గంగాదేవి భూమి మీదకి రావడానికి అయితే ఒప్పుకుంటుంది. కాకపోతే నా ప్రళయాన్ని భూమి తట్టుకోలేదు అని చెప్పి అడిగేసరికి అప్పుడు భగీరథుడు మళ్ళీ శివుడిని అడుగుతాడనమాట. అప్పుడు శివుడు అంగీకరించి గంగాదేవిని తిన్నగా భూమి మీద పడకుండా తన జటాజూటాలతోటి తనలోకి ముందుగా నింపుకొని అప్పుడు జటాజూటాల నుంచి భూమి మీదకి కొద్దిగా వదిలాడనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది భగీరథుడు తపస్సు చేసిన ప్లేస్ ఇక్కడే అనమాట. నేనైతే నిజంగా అనుకోలేదు ఇవన్నీ చూస్తానని. మీరు చెప్తే నమ్మరు, ఆ నీటిలో చెయ్యి పెట్టి ఇలా పైకి తీసాను, చెయ్యి అంతా గడ్డ కట్టేసింది నాదైతే. అంత చల్లగా ఉంది. కానీ అంత చల్లగా ఉన్న నీటిలను కూడా కొంతమంది అయితే దిగి స్నానాలు అయితే చేస్తున్నారండి బాబోయ్. నిజంగా వాళ్ళకైతే దండాలు పెట్టియచ్చు వాళ్ళకైతే. ఇదండి, ఇక్కడితోటి మన గంగోత్రి యాత్ర అయితే ముగించుకున్నాము. తర్వాత వెళ్ళబోయేది మనందరికీ ఎంతగానో ఇష్టమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం కేదారనాథుడు. మనం తర్వాత వెళ్ళబోయే యాత్ర కేదార్నాథ్కి అనమాట. ముందుగా మేమైతే సోన్ప్రయాగ్ అయితే చేరుకున్నామండి. సోన్ప్రయాగ్ నుండి మనకి గౌరీకుండ్ వరకు ఒక 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి మనకి అక్కడ గవర్నమెంట్వి జీప్స్ ఉంటాయి అన్నమాట. మనిషికి ఒకరికి 50 రూపాయలు తీసుకుంటారు. సో మేము ఇక్కడి నుంచి అక్కడ వరకునైతే ఆ జీపుల్లోనైతే వెళ్ళామన్నమాట. ఇదే గౌరీకుండ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి గౌరీకుండ్. ఇక్కడ వేడి నీటి కుండ ఉంటుందండి. లేడీస్కి సపరేట్గా ఉంటుంది, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. నీరైతే మాత్రం చాలా వేడిగా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ స్నానం చేసి అయితే బయలుదేరదాం అనుకున్నాము, కానీ మేము ఇంకే రిటర్న్లో వచ్చినప్పుడు స్నానం చేద్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు మొత్తం ఒళ్ళంతా అలసిపోయి ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి రిటర్న్లో అయితే మనకు బాగుంటుందని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మంచు అయితే పడిపోయిందండి విపరీతంగాన. మనకి మెయిన్గా మంచు అయితే పీల్చకూడదండి. మంచు కానీ పీల్చామంటే మనకి ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైపోద్ది. సో అందుకే మేము మంకీ క్యాప్స్ అయితే పెట్టిస్తున్నాము. మంకీ క్యాప్స్ పెట్టించుకొని మంచుని మ్యాక్సిమం ముక్కులోకి వెళ్లకుండా అయితే చూసుకున్నాము. మంచు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మామూలుగానే ఉన్నామన్నమాట. ఇలా మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కేదార్నాథ్ యాత్ర మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన యాత్ర అండి. కేదార్నాథ్ యాత్ర అంత బాగుంటుంది.
నడిచెక్కే వాళ్ళు నడిచే ఎక్కండి. మీరు నడవగలము అనుకుంటే ఖచ్చితంగా నడిచే ఎక్కండి. అది బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నడవలేము అనుకున్న వాళ్ళు మీరు గుర్రాల్లోనైనా సరే, లేదంటే ఇలా డోలీలైనా సరే ఎక్కొచ్చు. కానీ మ్యాక్సిమం నడవడానికి ట్రై చేయండి. నడిచెక్కేవారు ముఖ్యంగా అయితే ఈ గుర్రాలని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే గుర్రాలు మనల్ని తోసేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఒక పక్క నుంచి నడవడం చాలా మంచిదన్నమాట. చాలామంది వీడియోస్లో నీటి గురించి అయితే చెప్తున్నారండి. వాటర్ సప్లై అది బాటిల్ ఒకటి 100 రూపాయలు అవన్నీ చెప్పారు. కానీ మేమైతే కొండపైన అయితే అసలు నీరు కొనుక్కోలేదండి. ఇక్కడ మీకు కనిపించాయి కదా వాటర్ ట్యాప్స్, అలాంటి చిన్న చిన్నవి వాటర్ పైపులు అయితే ఉంటాయండి. ఆ నీరు తాగండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు అసలు మనం బయట కొనుక్కున్న నీరు కన్నా ఇది 100 రెట్లు చాలా నీట్గా ఉంటాయి, చాలా శుభ్రంగా ఉంటాయి కూడా. అదిగా ఇప్పుడు శివయ్య అక్కడే ఉన్నాడు. మనం ఇప్పుడు అందరం అక్కడికే వెళ్ళబోతున్నాము శివయ్యని చూడడానికి. మళ్ళీ మంచు అయితే వచ్చేసిందండి. మీరు మా వెనకతలు అయితే చూడొచ్చు, పొగ మంచు మొత్తం ఎలా కప్పుకుంటూ వచ్చేస్తుందో. మొత్తం ఒక్కసారిగానే ఇక్కడ క్లైమేట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక కేదార్నాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి మేము. తెల్లవారు 8:45కి అయితే మనం బయలుదేరాము. రాత్రి చేరుకునేసరికి 10 అయిపోయిందండి. మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. అందుకనే తెల్లవారు 1 గంటకి లేచి బయలుదేరి మేము లైన్లోకి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామండి. ఆ టైంకి అయితే ఎవరు లేరు, చూడొచ్చు మీరు. మేము మాత్రమే వెళ్తున్నాము. మాతో పాటు మా వెనకతలో ఒక 2-3 వస్తున్నారు అంతే. మనకి మామూలుగా తెల్లవారు అయితే ఇప్పుడు మీకు చూస్తున్నాం కదండి, ఈ బ్రిడ్జ్ దగ్గర మనకి టోకన్లు అయితే ఇస్తారండి. టోకన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మేము 1 గంటకి వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ ఈ టైంకి అయితే టోకన్లు ఉండవు. డైరెక్ట్గా మనం లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎప్పుడెప్పుడు శివయ్యని చూస్తామా అని చెప్పి ఉన్నాము మేమంతాను. బస్సులో వచ్చిన వాళ్ళని మేము, మాతో పాటు మా వంట వాళ్ళు ఒక 2, మేము 6 మాత్రమే నడుచుకుంటూ వచ్చామండి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు గుర్రాల మీద ఎక్కొచ్చారనమాట. మా అమ్మ సంతోషానికి అయితే అవధులు లేవండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ యాత్ర చేయించినందుకు. మొత్తానికి స్వామి దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. రామ్, ఈ మెట్లు దాటగానే మనకి స్వామివారి గుడి అయితే కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని గుర్తుంచుకోండి. నేను మీకు మళ్ళీ తెల్లవారుజాము చూపిస్తాను. అప్పటికి ఈ ప్రదేశం ఎలా ఉందన్నది చూపిస్తాను మీకు. వచ్చేసామండి మనం మన శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాము. ఓంకారం నుంచి కొంచెం చివరిగా అదిగోండి స్వామివారి గుడి. తెల్లవారుజామున మనకి ఇక్కడ 3 అయితే అవుతుంది. మేమందరము స్పర్శ దర్శనం కోసం ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదండి మీకు పక్కనే, ఈ లైన్లోకి అయితే మేము వచ్చాము స్పర్శ దర్శనానికి. 2013లోనే సేమ్ ఇదే ప్లేస్లో వరదలు అయితే వచ్చాయి. సో అలాంటి ఇంకెప్పుడు రాకూడదని చెప్పి భగవంతుని కోరుకుందామండి అందరం. తెల్లవారుజామున 5 వరకును అలా లైన్లోనే ఉన్నామండి. 5 అయ్యింది, లైన్ కొద్దిగా కదలడం అయితే స్టార్ట్ అయిందనమాట. మనకి ఆలయం లోపలికి మొబైల్ అలౌడ్ ఉండదు కాబట్టి ఇక్కడ వరకు అయితే వీడియో అయితే చూపిస్తున్నాము. దర్శనం పూర్తయి అయితే బయటకు వచ్చామండి. స్వామివారి స్పర్శ దర్శనం దొరికింది మాకు నిజంగా మా జన్మలో ధన్యం అయిపోయాయి అనమాట. స్వామివారి స్పర్శ దర్శనం తగిలింది. నిజంగా చాలా అంటే ఎంత, అసలు ఆ అనుభూతిని మనం మాటల్లో వర్ణించలేము అనమాట. అంత బాగుంది స్వామివారిది స్పర్శ దర్శనం. మీరు ఇప్పుడు చూస్తున్నదే భీమశిల అండి. తెలుసు కదా, వరదలు వచ్చినప్పుడు స్వామివారి గుడికి అసలు చిన్న గీత కూడా పడకుండా మనకి భీమశిల అయితే అడ్డుకుందని అందరికీ తెలుసు. భీమశిల వెనకాతలే మనకి ఇక్కడ లోపలికి వచ్చేసరికి రామానుజాచార్యుల వారిది శిల్పాన్ని ప్రతిష్ఠించారండి. ఇక్కడ మహాభారత సమయంలోని తన సొంత బంధువులను చంపుకున్న దోషాన్ని పోగొట్టుకోవడానికి పాండవులందరూ కలిపి శివుడి దర్శనార్థం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ శివుడు వాళ్ళకి కనిపించకుండా ఎద్దు రూపంలోని ఇలాగ హిమాలయ పర్వతాలకు వచ్చి వస్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ కలిపి ఆ ఎద్దును పట్టుకోకపోతే ఎద్దు ఏమో భూమి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఎద్దు 5 భాగాలుగా విడిపోయి పంచకేదార్ కింద వెలిసిందనమాట.
అందులో ఒక భాగమే మనకి ఇప్పుడు ఉన్న కేదార్నాథ్ అన్నమాట. ఈ విధంగా శివుడు పాండవులకి దర్శనమిచ్చి వారికైతే మోక్షాన్ని ఇచ్చాడు. మీకు కేదార్నాథ్ యాత్ర ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అసలు వదిలైతే రాబుద్దే లేదు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే యాత్ర వచ్చేసి బద్రీనాథ్. మనకు కనిపించే ఈ ప్లేస్ వచ్చేసి రుద్రప్రయాగ అండి. మనకి ఇటువైపు అలకనంద, నెక్స్ట్ అటునుంచి వచ్చేసి మందాకిని నది రెండు కలుస్తాయి. కానీ ఇక్కడ వాటర్ అయితే కలదు, మీరు చూడొచ్చు. అక్కడ బద్రీనాథ్ వెళ్ళే దారిలోనైతే మనకి మొదట్లో రోడ్లన్నీ చాలా చిన్న చిన్న ఇరుకు రోడ్లు అయితే వస్తాయండి. తర్వాత దారి వెళ్ళే కొద్దీ కొంచెం రోడ్లు అయితే వెడల్పుగా ఉంటాయి. బద్రీనాథ్కి వెళ్ళే దారిలోని మనకి జోషిమఠ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అక్కడ మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అక్కడ నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. మనకి అక్కడ జోషిమఠ్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలోని మనకి భవిష్య బద్రీనాథ్ ఆలయం ఒకటి ఉంటుంది అన్నమాట. మనకి రాబోయే రోజుల్లోని ఇక్కడ బద్రీనాథ్ అయితే పూర్తిగా మొత్తం ఇక్కడ నరనారాయణుల పర్వతాలు ఉన్నాయి కదండి, ఆ నరనారాయణుల పర్వతాలు రెండు కలిసిపోతాయి అన్నమాట. నరనారాయణ పర్వతాలు రెండు కలిసిపోయి బద్రీనాథ్లోని పూర్తిగా మూసుకుపోతుంది. అప్పుడు ఇక్కడ బద్రీనాథ్లోని విగ్రహమూర్తులను తీసుకొచ్చి మనకి అక్కడ భవిష్య బద్రీనాథ్లో పెట్టి అక్కడ పూజలు అందుకుంటారు అనమాట బద్రీనాథులు. మీరు ఇప్పుడు చూస్తుంది అలకనంద నది అండి. అలకనంద నదికి కొంచెం దగ్గరలోకి వెళ్తే మనకి ఇక్కడ బ్రహ్మకపాలము కనిపిస్తుంది. ఇదే బ్రహ్మకపాలం అండి. ఇక్కడ మన మామూలుగా మన పూర్వీకులకు ఎవరికైనా సరే పితృకార్యాలు నిర్వహిస్తే వారికి మోక్షం కలుగుతుందని మన హిందువులు బాగా నమ్ముతారు అనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది, అక్కడ బ్రహ్మకపాలం రాశారు కదా, అందులో మన హిందీ, ఇంగ్లీషు, మన తెలుగు మాత్రమే ఉన్నాయి. బ్రహ్మకపాలం నుంచి కొంచెం అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఉష్ణకుండలం ఉంటుందండి. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఉష్ణకుండలానికి కొంచెం పక్కన లేడీస్ది ఉంటుంది, ఇటువైపు ఏమో జెంట్స్ది ఉంటుంది. గరుడ పురాణం ప్రకారము అగ్నిదేవుడు విష్ణుమూర్తి కోసం ఇక్కడ తపస్సు చేశాడని చెప్పి ప్రతీతి. విష్ణుమూర్తి అగ్నిదేవుడి యొక్క తపస్సుకు మెచ్చి తమ భక్తుల యొక్క పాపాలని కడిగివేయడానికి ఇక్కడే శాశ్వతంగా తన వద్దే ఉండిపోయేలాగా అగ్నిదేవుడికి వరాన్ని అయితే ఇచ్చాడండి. ఆ అగ్నిదేవుడే నీటి రూపంలోని మన పాపాలన్నీ కడుగుతాడని చెప్పి మన హిందువులందరూ నమ్ముతారు గట్టిగా. బద్రీనాథ్కి వచ్చిన భక్తులందరూ ఖచ్చితంగా ఇక్కడైతే ఈ తప్తకుండలంలోని స్నానం ఆచరించి ఆ తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్తకుండలానికి దగ్గరలోనే నారదకుండ కూడా ఉంటుందండి. కానీ మనం నారదకుండ అంతగా నీరైతే బాగోలేదు. ఇక్కడ మన తప్తకుండలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంది. ఇక్కడే స్నానం చేయండి. నారదకుండ దగ్గరలోనే నారదుడు స్వామి కోసం ఇక్కడ తపస్సు చేశారని చెప్పి అక్కడ ఆ ప్లేస్కి నారదకుండని పేరు వచ్చిందనమాట. ఆదిశంకరాచార్యుల కాలంలోని స్వామి శాలిగ్రామ రూపంలో ఉంటారు కాబట్టి స్వామిని హైందవేతరుల నుంచి రక్షించడానికి స్వామిని ఈ కుండలంలో ఉంచారని ఒక కథ అయితే ఉంది. అప్పుడు తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి ఇక్కడ శాలిగ్రామం దొరికితే ఆ శాలిగ్రామాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ గుడిలో అయితే ప్రతిష్ఠించారని కూడా చెప్తారండి. ఇక్కడ ఆలయం బయట అయితే ఇలా ఉంటుందండి బద్రీనాథుడికి. ఇక్కడ ప్రసాదం అయితే మనం అయితే కొనుక్కోవాలండి. ఈ చిన్న కప్ చూసారా, ఇది 100 రూపాయలు. కానీ తీసుకున్నాము. స్వామికి అంటే ఇక్కడ భోగం పెడతారనమాట. భోగం పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. అది కూడా కప్పు 100 రూపీస్ అనమాట. బద్రీనాథ్కి వచ్చిన వాళ్ళు అయితే దగ్గరలోనే మనా విలేజ్ ఉంటుందండి. ఖచ్చితంగా ఆ విలేజ్కి అయితే వెళ్ళండి. మాకైతే అవ్వలేదు, ఎందువల్లంటే బస్సులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం నడలేమని చెప్పేసి చెప్పారనమాట. సో దానివల్ల అయితే మేము మనా విలేజ్ని అయితే మిస్ అయ్యాము. సో ఇదండి మా చార్ధామ్ యాత్ర. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్లోనైతే మాకు తెలియచేయండి. ఏమైనా తప్పులైతే చెప్పుంటే సరిచేయండి. సో అంతవరకు కీప్ వాచింగ్ ఎస్పీవి క్రియేషన్స్. థ్యాంక్ యూ.